ఫస్ట్ టైం రెడ్మీ మనకైతే 7000 ఎంఏహెచ్ బ్యాటరీ విత్ లిథియం అయాన్ బ్యాటరీ అయితే తీసుకొచ్చేసారు. సో ఇదైతే చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. మనకు ప్రైజింగ్ కూడా 14,999 టు 17,999లో ఇలాంటి బ్యాటరీ రావడం అయితే చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. సో లిథియం అయాన్ బ్యాటరీ అంటే ఏంటో మనమైతే వీడియోలో చూసేద్దాం. సో ఫుల్ రివ్యూ ఎలా ఉంటుందో అయితే మనం చూసేద్దాం. లెట్స్ డ్రైవ్ ఇన్ టు ఫుల్ రివ్యూ. ఇదే రెడ్మీ మొబైల్. సో ఇది ఒక బ్యాటరీ సెగ్మెంట్ మొబైల్ అని అనుకుంటున్నాం కాబట్టి బ్యాటరీతో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో మనకు బ్యాటరీ వచ్చేసి 7000 ఎంఏహెచ్ విత్ లిథియం బ్యాటరీ అయితే వస్తుంది. సో లిథియం అయాన్ బ్యాటరీ అంటే ఏం లేదు, ఇది జస్ట్ బ్యాటరీ ఎఫిషియెంట్గా వర్క్ అవ్వడానికి అయితే సపోర్ట్ చేస్తుంది. ఎవరైతే ఎక్కువగా సోషల్ మీడియా లైక్ యూట్యూబ్ అండ్ నెట్ఫ్లిక్స్ ఇవి యూజ్ చేసే వాళ్ళకైతే బ్యాకప్ అయితే చాలా బాగా వస్తుంది. అండ్ నేనైతే ఇది స్పెసిఫిక్గా ర్యాపిడో అండ్ క్యాబ్ డ్రైవర్స్ వీళ్ళకైతే ఈ మొబైల్ అయితే రిఫర్ చేస్తాను, ఎందుకంటే బ్యాటరీ బ్యాకప్ చాలా ఎక్సలెంట్గా వస్తుంది. నెక్స్ట్ ఛార్జింగ్ వచ్చేసి మనకు 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే అవుతుంది. అండ్ మనకు 33 వాట్ ఛార్జర్ అయితే బాక్స్లో ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ హైలైట్ చేయాల్సింది ఏంటంటే మనకు రివర్స్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఇది ఒక కొత్త ఆప్షన్ అని అనుకోవచ్చు. సో రివర్స్ ఆప్షన్ అంటే ఏం లేదు, ఒక మొబైల్ నుంచి ఇంకో మొబైల్కి అయితే ఛార్జ్ చేయొచ్చు విత్ 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్. అండ్ డిజైన్ చూసుకున్నట్లయితే మనకు ఓవరాల్ బాడీ వచ్చేసి ప్లాస్టిక్ ఫ్రేమ్తో అయితే వస్తుంది. అండ్ మనకి బంప్ అయితే ఏరోస్పేస్ గ్రేడ్ మెటీరియల్తో తీసుకొచ్చారు. సో ఇది ఒక క్లాసిక్ లుక్ అయితే తీసుకొస్తుంది మొబైల్కి. అండ్ మనం సైడ్ చూసుకున్నట్లయితే యాజ్ యూజువల్గా పవర్ బటన్ అండ్ వాల్యూమ్ బటన్స్. పవర్ బటన్కి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే తీసుకొచ్చారు. అండ్ బాటమ్ చూసుకున్నట్లయితే సింగిల్ స్పీకర్ అండ్ సి టైప్ ఛార్జింగ్ పోర్ట్ విత్ మైక్. అండ్ టాప్ పొజిషన్ చూసుకున్నట్లయితే ఐఆర్ బ్లాస్టర్ అయితే వస్తుంది. సో ఐఆర్ బ్లాస్టర్ అంటే ఏం లేదు, మనం రిమోట్ లాగా టీవీని అండ్ ఏసీని కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. అండ్ వెయిట్ వచ్చేసి 217 గ్రామ్స్ అయితే ఉంది. సో ఇది కొంచెం హెవీ అని చెప్పుకోవచ్చు, మనకు ఒక ఆబ్జెక్ట్ని అయితే క్యారీ చేసినట్టు అనిపిస్తుంది. సో బికాజ్ మేబీ 7000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది కాబట్టి మేబీ వెయిట్ అయితే పెరిగి ఉండొచ్చు. నెక్స్ట్ థిక్నెస్ 7.9 mm. సో ఓవరాల్ డిజైన్ చూసుకున్నట్లయితే ఓకే అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ హైలైట్ చేయాల్సింది ఏంటంటే డ్యూయల్ స్పీకర్ అయితే మనకు లేదు, ఓన్లీ సింగిల్ స్పీకర్, అది కూడా బాటంలో తీసుకొచ్చారు. బట్ 200% వాల్యూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఎవరైతే లైక్ యూట్యూబ్ అండ్ డైలీ సీరియల్స్ చూసే వాళ్ళకైతే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఐపీ రేటింగ్ చూసుకున్నట్లయితే 64, విచ్ ఈస్ వాటర్ రెసిస్టెన్స్. లైక్ ఓన్లీ స్ప్లాష్ రెసిస్టెన్స్ అయితే తీసుకొచ్చారు, లైక్ జస్ట్ స్ప్లాష్ చేయొచ్చు వాటర్ని. మనం వాటర్లో డిప్ చేసినా లైక్ వాటర్లో పడిపోయినా సరే ఇదైతే సపోర్ట్ చేయదు, ఓన్లీ స్ప్లాష్ రెసిస్టెన్స్ ఇది. అండ్ డిస్ప్లే వచ్చేసి మనకు 6.9 ఇంచ్ వస్తుంది. బట్ ఇక్కడ ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే ఎల్సిడి స్క్రీన్ అయితే ప్రొవైడ్ చేశారు, విచ్ ఈస్ నాట్ గుడ్. ఇప్పుడు అందరు యూజర్స్ మనకి అమ్లెడ్ స్క్రీన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఇదైతే అడ్జస్ట్ అవ్వాల్సిందే. అండ్ ఫుల్ హెచ్డి 1080p రిజల్యూషన్తో అయితే వస్తుంది. సో 144Hz రిఫ్రెష్ రేట్ కూడా ప్రొవైడ్ చేశారు. లైక్ స్క్రోలింగ్ అండ్ గేమింగ్ అయితే కొంచెం బెటర్గానే ఉంటుంది. ఎవరైతే యూట్యూబ్ అండ్ నెట్ఫ్లిక్స్ చూసే వాళ్ళకి అయితే మనకి 1080pలోనే వాచ్ చేయొచ్చు. పిక్ బ్రైట్నెస్ వచ్చేసి మనకి 850 నీట్స్తో అయితే ప్రొవైడ్ చేశారు. అవుట్డోర్ సన్లైట్లో కూడా మనకైతే చాలా బాగా కనిపిస్తున్నాయి క్లారిటీగా స్క్రీన్ అనేది. అండ్ నెక్స్ట్ మనం ప్రాసెసర్కి వచ్చేస్తే స్నాప్డ్రాగన్ 6s Gen 3తో అయితే వస్తుంది. సో మనం ఓన్లీ లైక్ మోడరేట్ గేమ్స్ అయితే ప్లే చేసుకోవచ్చు. లైక్ హెవీ గేమ్స్ లైక్ బీజిఎంఐ ఇవైతే మినిమం ల్యాగ్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఫ్రేమ్ డ్రాప్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మోడరేట్ గేమ్స్కి అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ బ్యాక్గ్రౌండ్ యాప్స్ కూడా ప్రాబ్లం అయితే లేదు, చాలా స్మూత్గానే రన్ అవుతున్నాయి. ఓవరాల్ హీట్ పర్ఫార్మెన్స్కి వస్తే లైక్ ఆప్టిమైజేషన్ అయితే బాగానే ఉంది. సో అరౌండ్ 1 hour అయితే యూజ్ చేశాను. లిటిల్ వార్మ్ అయితే అబ్జర్వ్ చేశాను, బట్ ఇట్స్ జనరీ. ర్యామ్ అండ్ స్టోరేజ్ వచ్చేసి అప్ టు 16 GB విత్ ఎక్స్టెండబుల్ మెమొరీ. అండ్ కెమెరా వచ్చేసి మనకు ఫ్రంట్ 8 MP, రేర్ వచ్చేసి మెయిన్ కెమెరా 50 MPతో అయితే ప్రొవైడ్ చేశారు. సో మనకైతే డైరెక్ట్గా అయితే ఇవి టెస్ట్ చేసేద్దాం, లైక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్. ఇదైతే ఫ్రంట్ కెమెరాతో అయితే రికార్డ్ చేస్తున్నాం. మనకి 1080p విత్ 30 FPS అయితే రికార్డ్ అవుతుంది. సో కెమెరా అయితే క్యాజువల్ పర్పస్కి అయితే యూజ్ చేసేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. ఇదైతే రేర్ కెమెరాతో తీస్తున్నాం. ఇది 1080p విత్ 30 FPS అయితే రికార్డ్ అవుతుంది. సో కెమెరా అయితే బేసిక్ పర్పస్కి అయితే యూజ్ చేసుకోవచ్చు. ఫోటోస్ కూడా డీసెంట్గా అయితే వస్తున్నాయి, నాట్ బ్యాడ్. అండ్ ఓఎస్ వచ్చేసి Android 15 మీద అయితే రన్ అవుతుంది. అండ్ షామీ వాళ్ళ కస్టమ్ ఓఎస్ కూడా ఉంది కాబట్టి హైపర్ OS 2లో అయితే రన్ అవుతుంది. అండ్ అప్డేట్స్ గురించి చూసుకున్నట్లయితే 2 years సాఫ్ట్వేర్ అప్డేట్స్ అండ్ 4 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనం 4 years వరకు లేటెస్ట్ వర్షన్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం లేకుండా. సో లాంగ్ టర్మ్ యూజర్స్కి ఇదైతే చాలా బెనిఫిట్ అని చెప్పాలి. ఫైనల్గా ఓవరాల్ రెడ్మీ రివ్యూ అయితే ఇది. సో నేనైతే ఎవరికైతే ఎక్కువ ఛార్జింగ్ యూజ్ ఉన్న వాళ్ళకైతే ఇది ప్రిఫర్ చేస్తున్నాను. సో ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద బాస్ టెక్ తెలుగు.